Doppler shift. Obtain an expression for the apparent frequency of a sound heard when the observer is in motion with respect to source at rest. ది డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటని అడిగారు ఫస్ట్ది. తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ని మనం డెరైవ్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే అపేరెంట్ ఫ్రీక్వెన్సీది అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే అబ్జర్వర్ ఏమో ఇన్ మోషన్, సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. సౌండ్ చేస్తున్న సోర్స్ ఏమో రెస్ట్లో ఉంది. ఈసారి అబ్జర్వర్ మూవ్ అవుతున్నారనమాట. అబ్జర్వర్ మూవ్ అవ్వడం అంటే ఎటుపక్క అంటే ఐదర్ టువర్డ్స్ ది సోర్స్ ఆర్ అవే ఫ్రమ్ ది సోర్స్ అనమాట. సో కాబట్టి మనం టువర్డ్స్ ది సోర్స్ ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని బట్టి అవే ఫ్రమ్ ది సోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది న్యూ ప్రూఫ్, ఇది ఓల్డ్ ప్రూఫ్ కాదు. ఓల్డ్ ప్రూఫ్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను సర్టెన్ ఇయర్స్ బ్యాక్, బట్ ఇది న్యూ ప్రూఫ్ అనమాట. డాప్లర్ ఎఫెక్ట్ 2 క్వశ్చన్స్ కూడా న్యూ ప్రూఫ్స్ అనమాట ఇవి. సో చూద్దాం. డాప్లర్ షిఫ్ట్. డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అపేరెంట్ ఫ్రీక్వెన్సీ హెర్డ్ బై ది అబ్జర్వర్ అండ్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ది సోర్స్ ఈజ్ కాల్డ్ డాప్లర్ షిఫ్ట్. ఇక్కడ డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే ద అపేరెంట్ ఫ్రీక్వెన్సీ. అపేరెంట్ అంటే మనకి వినిపించేది అనమాట. మనకి వినిపించే ఫ్రీక్వెన్సీ అండ్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీకి మధ్యన ఉన్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్నే డాప్లర్ షిఫ్ట్ అని అంటాం అనమాట. ఇప్పుడు చూద్దాం కండిషన్. సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ మూవింగ్. ఇది సోర్స్, దిస్ ఈజ్ సోర్స్. అబ్జర్వర్ ఇది. ఈ అబ్జర్వర్ ఎటు మూవ్ అవుతున్నారు? లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నారు అనమాట. మూవ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ సౌండ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కన్సిడర్ సోర్స్, అబ్జర్వర్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఎల్. ఇదిగో ఇది సోర్సు, ఇది అబ్జర్వర్. ఈ డిస్టెన్స్ చూడండి, పింక్ లైన్ ఎల్ అనమాట. లెట్ సోర్స్ ఎమిట్స్ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎన్. సోర్స్ ఏం చేస్తుంది? సౌండ్ని రిలీజ్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎన్ అనే ఫ్రీక్వెన్సీ. వి బి ది వెలాసిటీ ఆఫ్ సౌండ్. వి అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనమాట. ఇది 340 కానీ 330 కానీ మీటర్ పర్ సెకండ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇఫ్ అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది సోర్స్ అనమాట. సోర్స్ వైపుకి అబ్జర్వర్ మూవ్ అవుతున్నారు. ఈ మూవ్ అవుతూ ఉండగా ఇక్కడ చూద్దాం. లెట్ సోర్స్ రిలీజెస్ ఫస్ట్ క్రెస్ట్ యాజ్ ఎట్ ఎస్. ఈ ఎస్ అనే పొజిషన్లోనే ఉండి ఈ క్రస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట సోర్స్. దిస్ ఫస్ట్ క్రెస్ట్ వాజ్ రిసీవ్డ్ బై అబ్జర్వర్ ఎట్ టైమ్ టీ, దట్ ఈస్ T1 is equal to L by L divided by V plus V0. This is equation number 1. V0 అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ అనమాట. ఇక్కడ V ప్లస్ V0 ఎందుకు రాసాము అంటే V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. అంటే అబ్జర్వర్ ఇక్కడే ఉండిపోతే V అనే వెలాసిటీ తోటి ఈ సౌండ్ని అబ్జర్వర్ వినగలరన్నమాట. అదే అబ్జర్వర్ కూడా మూవ్ అవుతున్నారు కదా, కాబట్టి జనరల్గా ఇది 330 మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి వివో కూడా అట్లీస్ట్ ఒక 20 మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి. ఈ రెండు కలిస్తే ఏమవుతుందంటే 330 + 20 దట్ విల్ బి 350 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఇతనికి ఈ సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో అందు గురించి ఇక్కడ V ప్లస్ V0ని తీసుకున్నాం. ఎందుకంటే గాలి మూవ్ అవుతుంది, సోర్స్ అక్కడే ఉంది, అబ్జర్వర్ కూడా మూవ్ అవుతున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ హియర్ V ప్లస్ V0ని ఏమంటున్నామంటే
రిలేటివ్ వెలాసిటీ అన్నమాట. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ప్రకారం ఇదన్నమాట రిలేటివ్. ఇప్పుడు ఏమైంది, ఇది ఇలా మూవ్ అవుతూ వచ్చింది, ఓ డాష్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, సెకండ్ క్రస్ట్ అంటే ఫస్ట్ క్రస్ట్ వచ్చేసింది ఇందాక, ఇప్పుడు సెకండ్ క్రస్ట్ రిలీజ్ అయిందనమాట. ఇది ఫస్ట్, ఇదేమో సెకండ్ క్రస్ట్ రిలీజ్డ్ బై సోర్స్. సెకండ్ క్రస్ట్ని సోర్స్ రిలీజ్ చేస్తుందంట. ఎప్పుడు, ఆఫ్టర్ సర్టెన్ టైం పీరియడ్ అనమాట. అయితే ఈ సెకండ్ క్రస్ట్ని ఈ అబ్జర్వర్ ఇందాక ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి సెకండ్ క్రస్ట్ని ఇతను తొందరగా వింటాడనమాట. కాబట్టి ఆ టైము T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, ఫస్ట్ క్రస్ట్కి సెకండ్ క్రస్ట్కి మధ్యన వచ్చిన గ్యాప్, దట్ ఈస్ టైం పీరియడ్ T ప్లస్ ఎంత అంటే ఈ గ్యాప్ అనమాట, ఎస్కి ఓ డాష్కి ఉన్న గ్యాప్, దట్ ఈస్ ఎల్ మైనస్ V0 ఇంటూ టీ డివైడెడ్ బై V ప్లస్ V0. V ప్లస్ V0 మాత్రం కామన్ ఇక్కడ. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈస్ సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ T1 and T2. దిస్ ఇస్ T1 అండ్ T2. తీసుకుంటే క్యాపిటల్ T డాష్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1. అంటే సెకండ్ ఈక్వేషన్లోంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. T డాష్ ఈజ్ ఈక్వల్ టు T ప్లస్ L మైనస్ V0 ఇంటూ T బై V ప్లస్ V0 మైనస్ L బై V ప్లస్ V0. సో ఇట్లా చేస్తే దీన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. T డాష్ ఈజ్ ఈక్వల్ టు T ప్లస్, దీన్ని సపరేట్ చేద్దాం, L బై V ప్లస్ V0 మైనస్ ఉంది కాబట్టి మైనస్ V0 ఇంటూ T డివైడెడ్ బై V ప్లస్ V0 మైనస్ L బై V ప్లస్ V0. ఇక్కడ ఈ L బై V ప్లస్ V0, ఈ మైనస్ L బై V ప్లస్ V0 రెండు క్యాన్సిల్ అయిపోతే T డాష్ ఈజ్ ఈక్వల్ టు T, ఫస్ట్ T రాయాలి, మైనస్ V0 T బై V ప్లస్ V0. దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సాల్వ్ చేస్తే T డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ V ప్లస్ V0ని Tతో మల్టిప్లై చేస్తే, లేదా మనం ఇక్కడ T కామన్ తీసేద్దాం ఫస్ట్, అలా కూడా చేయొచ్చు. T కామన్ తీసేస్తే 1 మైనస్ V0 డివైడెడ్ బై V ప్లస్ V0. సో ఈ రెండు చోట్ల T ఉంది కాబట్టి న్యూమరేటర్లో T కామన్ తీసేసాను. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ T డాష్ T ఇంటూ ఈ V ప్లస్ V0ని 1 పెట్టి మల్టిప్లై చేస్తామనుకోండి, V ప్లస్ V0 న్యూమరేటర్లో మైనస్ V0 డివైడెడ్ బై V ప్లస్ V0. సో ఇక్కడ V0 మైనస్ V0 గెట్స్ క్యాన్సిల్డ్.
t dash is equal to t into v by v plus v నాట్. ఇది వచ్చింది మనకి ఆన్సర్. అయితే ఇక్కడ ఏమంటారు, టైం పీరియడ్లో వచ్చింది మనకి, కానీ మనకి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ టైం పీరియడ్ని ఏం చేయాలి, మనం రెసిప్రోకల్ చేయాలన్నమాట. అంటే న్యూమరేటర్ని డినామినేటర్లోకి పంపించాలి. సో కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కనుక మనం ఎన్ అనుకున్నాం అనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/t అనమాట టైం. సో కాబట్టి ఇది రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, దట్ ఈస్ 1/t డాష్. అన్నిటినీ డినామినేటర్కి పంపిద్దాం, అంటే 1/, రాద్దాం అనమాట. రెసిప్రోకల్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఈ ఎక్స్ప్రెషన్ కూడా రివర్స్ అవుతుందన్నమాట. v ప్లస్ v నాట్ ఏమో న్యూమరేటర్కి వస్తుంది, v ఏమో డినామినేటర్కి వస్తుంది. 1/t టైం అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. 1/t డాష్ ఉంది కాబట్టి n డాష్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v ప్లస్ v నాట్ బై v. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇదేంటిది, వెన్ అబ్జర్వర్ ఇస్ దిస్ above equation indicates that observer is moving towards సోర్స్ వైపు వెళ్తున్నారు అబ్జర్వర్ అనమాట ఈ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఆ రెస్ట్లో ఉన్నటువంటి సోర్స్ వైపుకి మూవ్ అయినప్పుడు ఉన్న ఎక్స్ప్రెషన్ ఇది. అలాగే ఇఫ్ ది అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ away from source, then ఒకవేళ ఇది సోర్స్, ఇది అబ్జర్వర్ ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఇది. ఒకవేళ అబ్జర్వర్ కనుక ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారనుకో ఏమవుతుంది, సోర్స్కి అబ్జర్వర్కి మధ్య గ్యాప్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఏంటి, అక్కడ ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో n డాష్ ఈజ్ ఈక్వల్ టు n. ఇవన్నీ మామూలే, బట్ ఇక్కడ ఈ సైన్ ఉంది కదా, పాజిటివ్ ప్లస్ ఉంది కదా, అది మైనస్ అవుతుంది అనమాట. v మైనస్ v నాట్ బై v. సో ఇదేంటిది, అబ్జర్వర్ సోర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అనమాట. ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇది కూడా మీకు 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ప్రాబ్లం అటాచ్మెంట్ ఇవ్వకపోతే 8 మార్క్స్, ప్రాబ్లం కనుక అటాచ్మెంట్ ఇస్తే 6 మార్క్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, వేవ్స్లో అనమాట, వేవ్స్ చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ.